కనిపిస్తుంది కదరా? స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది మేడం. వీళ్ళ గురించి మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మనం 2 విషయాలు చెప్పుకున్నాం కదా. 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో నడిచిన పత్రికలన్నీ కూడాను ఏ భాషని ప్రోత్సహించాయి? గ్రాంథిక భాష మేడం. గ్రాంథిక భాషని. గ్రాంథిక భాషలోనే అవన్నీ కూడా వచ్చాయి. ఆ తర్వాత 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో గిడుగు రామ్మూర్తి పంతులు గారు వచ్చిన తర్వాత అందరూ కూడాను వ్యవహారిక భాష వైపు మొగ్గు చూపారు. అలా చూపుతున్న సమయంలో మొట్టమొదట వీరేశలింగం గారు దేన్ని సమర్థించారు? గ్రాంథిక భాషను సమర్థించారు కదా. ఆ తర్వాత నెమ్మదిగా సామాన్యులకు కూడా ప్రతి విషయము అర్థం కావాలి అన్న ఉద్దేశంతో ఆయన నెమ్మదిగా ఎటువైపు మళ్ళారు? వ్యవహారిక భాష వైపు మేడం. వ్యవహారిక భాష వైపు మళ్ళారు. అయితే ఈ విషయాన్ని అలా మళ్ళారు అనే విషయాన్ని ఆయనకు టి బ్రౌన్ కి ఎవరు ఆయన సమకాలీకులు లేఖలు రాశారట. వీరేశలింగం గారు కూడాను గ్రాంథిక భాష నుంచి వ్యవహారిక భాషలోకి వెళ్ళారు అని చెప్పేసి. అయితే ప్రముఖ కరుడు కట్టినటువంటి గ్రాంథికవాదిగా మనం కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి గురించి చెప్పుకోవచ్చు. ఈయన అస్సలు ఏమాత్రం చివరి వరకు కూడాను గ్రాంథికాన్ని సమర్థించారు. పత్రికల ద్వారా పోరాడారు. ఎవరు? కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు. ఆయన కూడా మంచి పండితుడు. అయితే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు హాస్య సంజీవని, హాస్యవర్ధిని అనే పత్రికల్ని నడిపారట. అయితే హాస్య సంజీవని ద్వారా వీరేశలింగం పంతులు వ్యవహారిక భాషను ఉపయోగిస్తూ సంచలనాన్ని కలిగించారు. హాస్యవర్ధిని నడిపిందేమో ఎవరు? హాస్యవర్ధిని, ఆంధ్ర భాషా సంజీవని 2 నడిపినది ఎవరు? కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు. ఈ పత్రికల ద్వారా ఆయన దేన్ని సమర్థించారు? గ్రాంథికాన్ని సమర్థించారు. ఆ తర్వాత హాస్య సంజీవని అనే పేరుతోటి వీరేశలింగం గారు ఏం చేశారు? వ్యవహారిక భాషని సమర్థించారు. ఓకేనా? ఓకే మేడం. అయితే ఈ పత్రికలు సాహిత్య పోషణని ఎలా చేశాయి ఏంటి అన్నది చూస్తే ఈ వ్యావహారిక భాషకు మళ్ళడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈయన అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి ఎవరు? గురజాడ అప్పారావు గారు. మొదట వీరేశలింగం గారు వ్యతిరేకించిన తర్వాత మాత్రం గిడుగు బాటలోనే నడిచారు. ఏం రాశారని చెప్పుకున్నాం గురజాడ అప్పారావు గారు? కన్యాశుల్కం నాటకం మేడం. కన్యాశుల్కం నాటకం, ఇంకా ముత్యాల సరాలు కావ్యం. తెలుగు పత్రికలు తొలినాళ్ల నుండి సాహిత్య సేవకు ఇతోధికంగా కృషి చేశాయి. కేవలం సాహిత్య ప్రచారం, అభివృద్ధి లక్ష్యంగా నడిచిన పత్రికలు ఎన్నో ఉన్నాయి. కేవలం సాహిత్యం కోసమే. ఆ సాహిత్యంలో కూడాను మళ్ళీ ఏమొచ్చింది? భాష వచ్చింది. ఆ భాషలో కూడాను ఏంటి? వ్యవహారికమా గ్రాంథికమా అనే అభిప్రాయ భేదాలు అన్నమాట. అయితే ఇక్కడ సాహిత్యాన్ని గురించి తీసుకుంటే చాలా పత్రికలు కూడాను భాషతో పాటు సాహిత్యానికి ఇతోధికంగా సేవ చేశాయి. చాలా పత్రికల్లో కూడాను అవి దినపత్రికలే కానివ్వండి, వారపత్రికలే కానివ్వండి, సాహిత్యానికంటూ ఒక పేజీని కేటాయించాయి. వారపత్రికలు అయితే పూర్తిగా సాహిత్యం మీదనే డిపెండ్ అయ్యేసి సాహిత్యాన్ని ప్రధానంగా చేసుకొని వచ్చినటువంటివి చాలా ఉన్నాయి. అయితే తొలి సాహిత్య పత్రికగా మనం దేన్ని చెప్పుకోవచ్చు? సుజన రంజని. తొలి సాహిత్య పత్రిక సుజన రంజని. ఇది అంటే అప్పటి వరకు వచ్చినటువంటి పత్రికలన్నీ కూడాను ఎంతో కొంత దేని ప్లేస్ని కేటాయించాయి పత్రిక సాహిత్యం కోసం. కానీ ఇది పూర్తిగా మాత్రం దేనికోసం అని వచ్చింది? సాహిత్యం కోసమని వచ్చినటువంటి మొట్టమొదటి పత్రిక. తొలి తెలుగు సాహిత్య పత్రిక ఏంటిది? సుజన రంజని మేడం. సుజన రంజని. ఇది 1864 నుంచి 67 వరకు వచ్చింది. మొత్తం అంతా కూడాను ఇదేం పత్రిక? ఇంతకీ మాసపత్రిక. సుజన రంజని అనేటువంటిది మాసపత్రిక.
నేను ఇందాకే చెప్పినట్టుగా అన్ని పత్రికలు కూడా ఎంతో కొంత పేజీలనైతే కేటాయించాయి. చాలా పత్రికలు ఆదివారపు అనుబంధాల్లో కూడాను భాషా సాహిత్యాలకి సమయాన్ని కేటాయించాయన్నమాట. అయితే ఈ ఆదివారపు అనుబంధాలనేవి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. కానీ అంతకుముందు అంతా కూడాను వీక్లీలు బాగా వచ్చాయి. వారపత్రికలు చాలా వచ్చాయన్నమాట. వాటిల్లో ఎక్కువగా ఏముండేయి అంటే సాహిత్య సంబంధమైనటువంటి వ్యాసాలు, కథానికలు, కవితలు, పుస్తక సమీక్షలు, విమర్శలు ఇలాంటి విషయాలన్నీ కూడాను ఆ వారపత్రికల్లో ఉండేవి. ఇప్పుడు కూడాను ఆదివారపు అనుబంధాల్లో వీటన్నిటిని కూడా పెడుతున్నారు. ఆదివారపు అనుబంధాలు రావడం వల్ల వారపత్రికలు చాలా వరకు తగ్గిపోయాయి. ఎక్కువగా రావట్లేదు. ఇంతకు ముందు అంతగా రావట్లేదు. అయితే ఈ సుజనరంజనికి ప్రధాన సంపాదకులు ఎవరు అంటే వింజమూరి కృష్ణమాచార్యులు. ఇది చాలా ఇంపార్టెంట్. తొలి తెలుగు సాహిత్య పత్రిక అయినటువంటి సుజనరంజనికి ప్రధాన సంపాదకులు ఎవరు? వింజమూరి కృష్ణమాచార్యులు. అయితే ఈయన బహుజనపల్లి సీతారామాచార్యులు, కారుమంచి సుబ్బారాయుడు వీళ్ళందరితో కలిసేసి సుజనరంజనిని త్రైమాసిక పత్రికగా మార్చేశారు. ముందేమో ఎలా వచ్చింది? మాసపత్రికగా వచ్చింది. మాసపత్రిక నుండి ఏ పత్రికగా మార్చారు? త్రైమాసిక పత్రిక. త్రైమాసిక పత్రికగా త్రైమాసిక మార్చారు. అంటే 3 నెలలకు ఒకసారి వచ్చేది మేడం. 3 నెలలకి ఒకసారి వచ్చేది త్రైమాసిక పత్రిక. అయితే ఈ త్రైమాసిక పత్రిక స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 3 వ్యక్తులు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఒకటేమో వింజమూరి కృష్ణమాచార్యులు, రెండో ఆయనేమో బహుజనపల్లి సీతారామాచార్యులు, మూడో అతనేమో కారుమంచి సుబ్బారాయుడు గారు. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. అయితే 1935 నుంచి 85 మధ్య కాలంలో వెలువడ్డ పత్రికలన్నీ కూడాను సాహిత్యానికి చోటును కల్పించాయి. వాటిల్లో ప్రధానంగా కేవలం సాహిత్యం కోసం వచ్చినటువంటి మరొక పత్రిక ఏంటంటే అముద్రిత గ్రంథ చింతామణి. ఏంటిది? అముద్రిత గ్రంథ చింతామణి. ఇందులోనే దాని అర్థం ఉంది. చెప్పండి. అముద్రిత అంటే ముద్రితం కానిది మేడం. ముద్రితం కానిది. ఏంటిది ముద్రితం కానిది? ఏంటిది? గ్రంథాలు. అంటే ముద్రితం కానటువంటి గ్రంథాలని ఈ పత్రిక సేకరించి ప్రచురిస్తుండేది. అంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, చాలా పత్రికలు, చాలా కావ్యాలు, గ్రంథాలు అన్నీ కూడాను తాటాకులు, రాగిరేకులు వీటి మీద రాసే వాళ్ళని చెప్పుకున్నాం కదా. సిపి బ్రౌన్ వాటిల్లో చాలా వాటిని పరిష్కరించారని చెప్పాను కదా. అవును మేడం. చాలా గ్రంథాలు పండితుల ఇళ్లలో అటకల మీద ఉండేవి. అటకలు అంటే గోడలు మేడం, పైన సజ్జ. సజ్జ అంటే తెలుసు కదా. మేడం. ఆ సజ్జ మీద ఉండేవన్నమాట. అంటే ఆ ఇంట్లో ఉన్న పండితులు ఆ గ్రంథాలను చదివేసి పైన అటక మీదకి ఎక్కించేవాళ్ళు అనమాట. ఆ పండితుని కొడుకు పండితుడు కాదనుకో, పుస్తకాల మీద ఆయనకు అంతగా ఇంట్రెస్ట్ లేదనుకో, అవి అటక దిగేవా? లేదు, పైనే ఉండిపోయి అనమాట. అలాంటి వాటినన్నిటినీ సేకరించేసి ఎవరైతే పుస్తకాలను చదవట్లేదో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలన్నిటినీ, అవన్నీ కూడా ఏం పుస్తకాలు? అముద్రిత పుస్తకాలు. వాటిని సేకరించేసి వాటిని ప్రచురించే వాళ్ళు అనమాట. ఎవరు? అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రిక వాళ్ళు. అర్థమైంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతారు అముద్రిత గ్రంథ చింతామణి గురించి. అయితే ఈ అముద్రిత గ్రంథ చింతామణి కొంతకాలం పాటు నెల్లూరు నుంచి కూడా వెలువడింది. దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత అది నెల్లూరు నుండి వెలువడింది అనమాట. అయితే ఈ అముద్రిత గ్రంథ చింతామణి స్ఫూర్తితోటే చింతామణి అనే ఇంకొక పత్రికను న్యాయపతి సుబ్బారావు గారు వెలువరించారు. దానికి దీనికి చాలా కొంచెమే తేడా. అదేమో అముద్రిత గ్రంథ చింతామణి, ఇదేమో చింతామణి. ఓకేనమ్మా, అర్థమైందా? అముద్రిత గ్రంథ చింతామణికి ఉన్న తేడా అర్థమైంది కదా మేడం. అర్థమైంది మేడం. కూడా ఒకటే స్ఫూర్తితో వచ్చినవి, కాకపోతే దాని పేరు అముద్రిత గ్రంథ చింతామణి, దీని పేరేమో చింతామణి. అది ఏ పని చేసేదో ఇది కూడా అదే పని చేసేది. ఇది కూడా అముద్రిత గ్రంథాలని ప్రచురించేది. అయితే
అయితే ఈ పత్రికను నడిపింది ఎవరు అంటే న్యాయపతి సుబ్బారావు గారు. న్యాయపతి సుబ్బారావు గారు రాజమండ్రి నుంచి దీన్ని ప్రచురించారు. అయితే దీనిలో తొలిసారిగా వచన ప్రబంధాలు అని పేరు పొందిన నవలల పోటీలని ప్రారంభించారు. ఈ చింతామణి పత్రికని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది మొట్టమొదటిసారిగా ఏం పోటీలను నిర్వహించింది? నవలల పోటీలని నిర్వహించింది. ఈ నవలలని స్టార్టింగ్లో ఏమనేవాళ్ళు? వచన ప్రబంధాలు. మామూలుగా ప్రబంధాలు అయితే పద్యం గద్యం కలిసినటువంటి చంపు రూపంలో ఉంటాయి ప్రబంధాలు. కానీ ఇవి ఎలా ఉన్నాయి? వచన ప్రబంధాలు. పద్యం లేదు, కేవలం వచనం మాత్రమే ఉంటుంది. అంటే నవలలకి తొలి రూపం అన్నమాట. వచన ప్రబంధం అనేది నవలలకి తొలి రూపం. వీళ్ళు ఏం చేశారు? నవలల పోటీలని ప్రారంభించారట. దీనిలో విజ్ఞానేశ్వరీయం, భోజరాజీయం, వరాహ పురాణం, మొల్ల రామాయణం లాంటి కావ్యాలని ప్రచురించారు. నవలల పోటీలను పెట్టడమే కాదు, దీంట్లో ఏమేం ప్రచురితమయ్యాయి? విజ్ఞానేశ్వరీయము, భోజరాజీయము, వరాహ పురాణము, మొల్ల రామాయణం, ఈ కావ్యాలన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చింది ఏంటిది? చింతామణి అనేటువంటి పత్రిక. అర్థమైందా? ఆ రోజుల్లో అముద్రిత గ్రంథాలని బాగా ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వారిగా ఎవరిని చెప్పుకోవాలి? సిపి బ్రౌన్. ఆ తర్వాత అముద్రిత గ్రంథ చింతామణి అనేటువంటి పత్రికని, ఆ తర్వాత చింతామణి అనేటువంటి పత్రికని. ఈ చింతామణికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు వచన ప్రబంధాలు అని పేరు పొందినటువంటి నవలల పోటీలను మొదటిసారిగా ప్రారంభించారు. మీకు ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతారు, విజ్ఞానేశ్వర్యాన్ని ప్రచురించింది ఎవరు అని, వరాహ పురాణాన్ని ప్రచురించింది ఎవరు అని. ఎవరు ప్రచురించారు? చింతామణి పత్రిక వాళ్ళు ప్రచురించారు. ఆ తర్వాత అయ్యంకి వెంకటరమణయ్య సంపాదకత్వంలో 1910లో మచిలీపట్నం నుండి ఆంధ్రభారతి అనే పత్రిక ప్రారంభమైంది. అయితే ఈ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గురజాడ అప్పారావు రాసినటువంటి మొట్టమొదటి కథ దిద్దుబాటు ఇందులోనే ప్రచురింపబడింది. అర్థమైందా? దిద్దుబాటు తొలి తెలుగు కథ ఏంటిది? దిద్దుబాటు. ఈ దిద్దుబాటుని ఎందులో ప్రచురించారు? ఆంధ్రభారతిలో. ఓకేనా? ఇది 1910లో మచిలీపట్నం నుంచి ప్రారంభమైంది. ఈ 1910కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి అంటే ఇది శ్రీశ్రీ పుట్టినటువంటి సంవత్సరం, తొలి కథానిక వెలువడినటువంటి సంవత్సరం. ఓకేనా? దీనిలో ప్రధానంగా కథలు, కథానికలు, పద్యాలు, వ్యాసాలతో పాటు ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నీ ప్రచురితమయ్యేవి. ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఏంటో చెప్పండి, ఒక రెండు చెప్పండి. ఆధునిక సాహిత్య ప్రక్రియలేంటి? నవలలు మేడం. నవలలు, ఇంకా కథానికలు మేడం. కథానికలు ఇక్కడే ఉన్నాయి కదరా, ఇందాక చెప్తున్నాను కదా. నవలలు, కథానికలు, వచన కవితలు, ముత్యాల స్వరాలు లాంటి మాత్రా ఛందస్సులు, ఇవన్నీ కూడా ఆధునిక సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు. అయితే ఈ ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నిటినీ కూడా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పత్రిక ఏంటిది? ఆంధ్రభారతి పత్రిక మేడం. రెండు రకాలుగా ఆంధ్రభారతిని గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఏంటిది? తొలి తెలుగు కథ దిద్దుబాటు ఇందులోనే ప్రచురింపబడింది. రెండవది ఏంటిది? ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నిటికీ కూడాను బాగా ప్రచారం చేసింది ఏంటిది? ఆంధ్రభారతి పత్రిక. ఓకేనా? దీని స్థాపకులు ఎవరు? అయ్యంకి వెంకట సుబ్బయ్య మేడం. అయ్యంకి వెంకటరమణయ్య. ఆ తర్వాత 1912లో జయంతి రామయ్య పంతులు సంపాదకత్వంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక గ్రాంధిక భాషలో త్రైమాసిక పత్రికగా వెలువడి పద్యకావ్యం, వచన కావ్యం, నాటకం, వాటిలోని గుణదోష విచారం, ఆంధ్ర వాంగ్మయ గుణదోష విచారం, శృంగారాది వర్ణనలు, గ్రామ్య ప్రయోగాలు లాంటి సాహిత్య విషయాలను ప్రచురించింది. ఈ జయంతి రామయ్య పంతులు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈయన ప్రముఖ గ్రాంధికవాది. జయంతి రామయ్య పంతులు గారు కూడాను ప్రముఖ గ్రాంధికవాదే.
కొక్కొండ వెంకటరత్నం తర్వాత అంతగా గ్రాంధికానికి ప్రచారం చేసింది ఎవరు? జయంతి రామయ్య పంతులు. ఓకేనా? ఈయన డిక్షనరీస్ని కూడా తీసుకొచ్చారు. దాని పేరు ఏదో ఉంటుంది, నిఘంటువులు, ఏదో నిఘంటువు ఉంటుంది. నిఘంటువుల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు? జయంతి రామయ్య పంతులు. అయితే ఈయన అన్ని కూడాను ప్రాచీన వాటిని బాగా ప్రోత్సహించాడు. పద్య కావ్యాలని, వచన కావ్యాలని, నాటకాలని, గుణదోష విచారం, వాటిల్లో ఉండేటువంటి భేదాభిప్రాయాలని, ఆంధ్ర వాంగ్మయంలో ఉన్నటువంటి గుణదోష విచారాలని, శృంగారాది వర్ణనలని, గ్రామ్య ప్రయోగాలని, వీటన్నిటిని కూడాను ఏ పత్రికలో ప్రస్తావించే వాళ్ళు? ఆంధ్ర సాహిత్య పరిషత్. ఓకేనా? నేను మీకు టీచ్మెంట్లో ఒకటి పెట్టాను టెస్ట్కి, చూసారా? అసైన్మెంట్ ఒకటి పెట్టా, మీకు వచ్చిందా నోటిఫికేషన్? వచ్చింది మేడం, చూసాం మేడం. మేడం 5 లోపు మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పత్రికలు, పత్రికాధిపతులు ఏ సంవత్సరంలో వచ్చింది, ఇవన్నీ మీకు ఈ పత్రికల పేర్లు అన్నీ కూడా బాగా నోటికి వచ్చి ఉండాలి. అందుకోసం నేను ఫస్ట్ స్వరాజ్య ఒకటే అనుకున్నాను, కానీ ఇక్కడ ఇచ్చిన పత్రికలన్నిటికి కూడా దేనికో ఒకదానికి అది ప్రాముఖ్యమైంది, దేన్నో ఒకదాన్ని సమర్థిస్తూ ఉన్న పత్రిక ఉంది కాబట్టి అన్ని పత్రికల్ని రాయండి. ఓకేనా? టేబుల్ రూపంలోనే రాయాలి, సరేనా? మేడం అన్ని మేడం స్వరాజ్య గురించే కదా మేడం రాయమన్నారు. ఫస్ట్ స్వరాజ్యనే అనుకున్నా, కానీ స్వరాజ్య గురించి చూస్తే 4 సార్లు మాత్రమే స్వరాజ్య గురించి ఉంది. కానీ మరి మీకు ఈ పత్రికల గురించి అన్నీ తెలవాలి కదా, అందుకోసమే దాన్ని నేను ఒక అసైన్మెంట్గా ఇచ్చాను. నేను ముందు నార్మల్ టెస్ట్ అనుకున్నాను, కానీ ఒక అసైన్మెంట్గా ఇచ్చాను దాన్ని. లేదు అంటే మీరు ఈ రోజు వరకు చేయలేను అంటే ఇంకొక 2 రోజులు టైం ఇస్తాను, కానీ ఆ టేబుల్ మాత్రం కంపల్సరీ. మీకు ఈ అన్ని పత్రికల పేర్లు తెలుసుకుంటాను. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా, పీజీ ఎంట్రన్స్లకు వెళ్ళినా కూడా ఈ పత్రికల గురించి అడిగే అవకాశాలు ఉంటాయి. సరే మేడం. ఎప్పటి వరకు టైం కావాలో మీరే చెప్పండి, నేను అక్కడ టైం మార్చేస్తాను. నెక్స్ట్ ఫ్రైడే వరకు పెట్టుకుందామా? మొన్న ఫ్రైడే ఒక ఎగ్జామ్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్. ఓకేనా? ఫ్రైడే లోపు సబ్మిట్ చేయండి. అయిపోయిన వాళ్ళందరూ ఫ్రైడే తర్వాత మాత్రం ఇంకా చాయిస్ ఉంది. తర్వాత 1919లో తెనాలి నుండి తల్లావచ్కల శివశంకర శాస్త్రి గారి సంపాదకత్వంలో సాహితీ అనేటువంటి ద్వైమాసిక పత్రిక వచ్చింది. అయితే ఈ ద్వైమాసిక పత్రికలు మనకు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రముఖంగా ఉన్న పత్రిక మాత్రం ఏంటిది? సాహితీ. ఎక్కడి నుండి వచ్చింది? తెనాలి నుండి వచ్చింది. ఎప్పుడు? 1919లో. దీన్ని సంపాదకులు ఎవరు? తల్లావచ్కల శివశంకర శాస్త్రి. వజ్గల అన్నప్పుడు జాకు గావత్తు ఉండాలి. ఇక్కడ కనిపిస్తుందా? జాకు గావత్తు ఉండాలి. అక్కడ టైపింగ్లో నాకు రాలేదు కాబట్టి రెండింటిని పక్క పక్కన రాశాను. పలికేటప్పుడు మాత్రం ఎలా పలకాలి? తల్లావచ్కల శివశంకర శాస్త్రి. ఓకేనా? ఓకే మేడం. అయితే ఈయన కూడాను వ్యావహారిక భాషావాదాన్ని సమర్థించినటువంటి వాడనమాట. ఈయన కూడాను వచన రచనల్ని, కవిత్వాన్ని, వచన రచనలు అంటే ఏంటి? నవలలు, కథలు, వచన కవిత్వాలు, వాటిని ఉన్న కవిత్వాన్ని బాగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అన్నమాట. తర్వాత గ్రాంధిక భాషను సమర్థిస్తూ వ్యావహారిక భాషను నిరసిస్తూ వచ్చినటువంటి పత్రిక ఏంటిది అంటే వజ్రాయుధం. అర్థమైందా? మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? కొక్కొండ వెంకటరత్నం పంతులు, జయంతి రామయ్య పంతులు. ఇప్పుడు ఒక పత్రిక పూర్తి స్థాయిలో కేవలం వ్యవహారిక భాషను మాత్రమే నిరసిస్తూ వచ్చినటువంటి పూర్తి స్థాయి పత్రిక పేరేంటిది? వజ్రాయుధం. ఆ పక్కన నేను ఇంకొక కాలం రాయండి, దాని విశేషం ఏంటి, ఆ పత్రిక యొక్క విశేషం ఏంటి అన్నది కూడా మీరు ఇంకొకటి కాలం యాడ్ చేసుకోండి. అర్థమైందా? విశేషం అంటే ఏంటి? సాహితీ అన్నదేమో ద్వైమాసిక, తొలి ద్వైమాసిక పత్రిక. వజ్రాయుధం అన్నది ఏంటిది? వ్యవహారిక భాషను నిరసిస్తూ వచ్చినటువంటి పత్రిక. అర్థమైందా? దాని విశేషం అనమాట. అప్పుడు మీరు ఇలా ఈ టేబుల్ పెట్టేసి అవన్నీ నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఎగ్జామ్లో కూడా చాలా ఈజీ. ఎగ్జామ్లో రాయడం కూడా ఈ పత్రికలన్నిటిని చాలా ఈజీ. ఓకేనా? దాని పక్కన ఒక కాలం యాడ్ చేసుకోండి. తర్వాత 1925లో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సంపాదకత్వంలో రాజమండ్రి నుండి ఇది వెలువడింది. వజ్రాయుధం అనే పత్రిక ఎవరి ఆధ్వర్యంలో వెలువడింది? శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి.
ఈ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఈయన మంచి కథకులు కూడాను. సరేనా? ఇది రాజమండ్రి నుంచి వెలువడింది ఎప్పుడు 1925లో. ఈ పత్రికలో సంపాదకీయ విమర్శ, సాహితీ వ్యాసాలు, ప్రబంధాలు, నాటకాలు, గ్రంథ విమర్శలు, వ్యాసాలు, కథానికల లాంటి అన్ని కూడాను ఏ భాషలో ప్రచురితమయ్యేవి? గ్రాంధిక భాషలోనే ప్రచురితమవుతూ ఉండేవి. నేను చెప్పాను నిన్న సండే కదా, చిన్నయ్య సూరిది ఒక కథ చదవండి అని చెప్పాను. చదివారు ఎవరైనా? చదవలేదా? లేదు మేడం. ఈరోజు నేను వెతికి టీచ్మెంట్ లో పెడతాను, ఆ కథను చదవండి. ఓకేనా? 1940లో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో చదలవాడ పిచ్చయ్య సంపాదకుడిగా విజయవాడ నుంచి అభ్యుదయ అనే పత్రిక ప్రారంభమైంది. ఎప్పుడు? 1946లో. 1945లోనే అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడ్డది. ఆ రచయితల సంఘానికి ప్రోత్సాహకంగా అభ్యుదయ అనేటువంటి పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? 1946లో. దీనిలో ఎవరెవరు రచనలు చేసేవాళ్ళు? కందుకూరి, గురజాడ, గిడుగు వీళ్ళందరూ కూడాను వ్యవహారిక భాషను ప్రసారం చేసే రీతిలో వ్యాసాలను రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ పత్రిక లోని శ్రీశ్రీ మహాప్రస్థానం, రావిశాస్త్రి దొంగ వెధవ, చలం అభ్యుదయ సాహిత్యోద్యమం, మన కర్తవ్యం లాంటి వ్యాసాలు వచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానాన్ని ప్రచురించినటువంటి పుస్తకం పత్రిక ఏంటిది? అభ్యుదయ మేడం. నేను చెప్పాను కదా అక్కడ శ్రీశ్రీ ప్రత్యేకత 1910లోనే గురజాడ తొలి కథానిక వచ్చింది అని చెప్పేసి. అదే సంవత్సరం శ్రీశ్రీ పుట్టారు అని కూడా చెప్పాను కదా. అయితే అభ్యుదయ పత్రికలో ఆయన రాసినటువంటి మహాప్రస్థానాన్ని అభ్యుదయ రచయితల సంఘానికి తొలి కావ్యంగా కూడా భావిస్తారు. ఓకేనా? అలానే రావిశాస్త్రి రాసినటువంటి దొంగ వెధవ, ఇది కథ. దొంగ వెధవ అనేది కథ. ఈయన శ్రీకాకుళం మాండలికంలో రాస్తుంటారు రావిశాస్త్రి గారు. చాలా ఫేమస్ కథకులు అనమాట. సొమ్ములు పోనాయండి అలాగా. ఆ తర్వాత చలమేమో స్త్రీవాద రచయిత. ఈయన చాలా నవల్స్ రాశారు, కొన్ని కథలు కూడా రాశారు. ఎవరు? చలం. స్త్రీ స్వేచ్ఛను గురించి కథలు, కథానికలు, నవలలు రాసినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు? చలం. ఓకేనా? చలం పూర్తి పేరు తెలుసా మేడం? గుడిపాటి వెంకటాచలం మేడం. వెరీ గుడ్. శ్రీశ్రీ పూర్తి పేరు? శ్రీరంగం శ్రీనివాసరావు మేడం. తర్వాత 1966లో జడ్చర్ల నుంచి సాహితీ మిత్రులు సృజన అనే త్రైమాసిక పత్రికను ప్రారంభించారు. సాహితీ మిత్ర మండలి వాళ్ళు. ఎక్కడి నుంచి? జడ్చర్ల నుంచి. జడ్చర్ల తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. జడ్చర్ల నుంచి సృజన అనేటువంటి ఏ పత్రిక ఇది? త్రైమాసిక పత్రికని ప్రారంభించారు. ఇది ఎక్కువగా ప్రగతిశీల విప్లవ రచనలను ప్రచురించేదట. ఆ తర్వాత ఇది త్రైమాసికం నుంచి ఏ మాసపత్రికగా మారింది? మాసపత్రిక, నెలకొకసారి వచ్చేటువంటి మాసపత్రికగా మారింది. అయితే ఈ పత్రిక ఏం చేసిందంటే తిలక్, బుచ్చిబాబు, చలం, శ్రీశ్రీల యొక్క ప్రత్యేక సంచికల్ని కూడా వెలువరించిందంట. ప్రత్యేక సంచికలు అంటే ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి ప్రత్యేక సంచికలు అనేసి. సృజన అన్నది మాసపత్రిక, ఫస్ట్ త్రైమాసిక, తర్వాత మాసపత్రికగా మారింది. ఇది ఏం చేసింది? సాహిత్యానికి సంబంధించి తిలక్ రాసిన పుస్తకాలన్నింటినీ, బుచ్చిబాబు రాసినవి, చలం రాసినవి, శ్రీశ్రీ రాసిన వాటికి ప్రత్యేక సంచికలుగా వెలువరించింది అనమాట. ఆ తర్వాత స్వాతి, విపుల, చతుర, తెలుగు వెలుగు లాంటి అనేక పత్రికలు నాటి నుండి నేటి వరకు సాహితీ రంగానికి ఎంతో సేవ చేస్తాయి. అయితే నేను ఇక్కడ ఈ మూడు పత్రికలకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను. ఏంటో చెప్పండి? విపుల, చతుర, తెలుగు వెలుగు. నేను వీటి ప్రస్తావన ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను. ఏంటి? ఈ మూడు కూడాను ప్రస్తుతం క్లోజ్ అయ్యాయి. ఈ కోవిడ్ టైంలో ఈ మూడు పత్రికలు క్లోజ్ చేశారు. విపుల ఏంటి అంటే ప్రపంచ సాహిత్యంలో ఉండేటువంటి కథలను ఇది అనువదిస్తుంది. వేరు వేరు భాషల్లో ఉన్నటువంటి కథలని తెలుగులోకి అనువదిస్తుంది. చతుర ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడాను ఒక నవలని ప్రచురించేదన్నమాట.
అలాగా నవలా రచయితలకు చతుర మంచి వేదికగా మారింది. ఎంతో దాదాపు 1970 ఆ ప్రాంతాల నుంచి కూడా తెలుగు వెలుగు ఇటీవలనే దాదాపు 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో ప్రారంభమైంది తెలుగు వెలుగు. తెలుగుకు పూర్తి స్థాయిలో కృషి చేసిన, తెలుగు భాషకి సాహిత్యానికి పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి పత్రిక అన్నమాట. ఈ 3 పత్రికలను కూడా నడుపుతుంది రామోజీ ఫౌండేషన్. ఈనాడు పత్రిక ఉంది కదా, వాళ్ళే అన్నమాట, ఆ యాజమాన్యమే వీటిని నడుపుతుంది. ఆర్థిక కారణాల వల్ల ఈ మూడింటిని కూడాను రీసెంట్గా లాస్ట్ మంత్లోనే క్లోజ్ చేశారు. ఓకేనా. స్వాతి అన్నది ఇప్పటికి కూడా వెలువడుతూనే ఉంది. ఓకేనా. స్వాతి నేను 500 సంచిక ప్రత్యేక సంచికను చూపించాను అంతకుముందు క్లాస్లో, గుర్తుందా? చూపించారు మేడం. కరోనా కారణంగా ఇటీవలనే తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసిన ఆ పత్రికలు మూతపడడం విచారకరం. ఓకేనా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అముద్రిత గ్రంథ చింతామణి కానీ ఆంధ్ర భారతి కానీ ఆంధ్ర సాహిత్య పరిషత్ గురించి కానీ సాహితీ కానీ వజ్రాయుధం కానీ వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అమ్మాయిలు మేడం డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఆంధ్ర భాష సంజీవని, హాస్యవర్ధిని ఎవరు నడిపించారు ఈ పత్రికల్ని? కొక్కొండ వెంకటరత్నం గారు మేడం. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు. ఇక్కడ ఆయన పేరు ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ లైన్లో నేను ఆయన అనేసి పెట్టాను. ఓకేనా. ఈ రెండింటిని కూడా ఆయనే నడిపారు. ఆయన దాన్ని ఖండిస్తూ, ఆయన గ్రాంధికాన్ని ఖండిస్తూ వీరేశలింగం గారు ఏం నడిపించారు? హాస్య సంజీవని. హాస్య సంజీవని అనే దాన్ని నడిపించారు. తర్వాత గిడుగు రామ్మూర్తి గారు, గురజాడ గారు, వీరేశలింగం గారు ముగ్గురు కూడాను దేనికోసం కృషి చేశారు? అంటే గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకి మార్చడానికి మేడం. గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషలో ఎందుకు మారాలి అనేసి వాళ్ళు అన్నారు? మారడానికి కారణం ఏంటి మేడం? గ్రాంధిక భాషలో ఉంటే అందరికీ అర్థం కాదు కదా మేడం, సామాన్య ప్రజలందరికీ అర్థం కావాలని చెప్పి వ్యవహారిక భాష అయితే అందరికి అర్థమవుతుందని దాంట్లోకి అనువదించారు మేడం. పుస్తకాలు కూడాను, పాఠ్య పుస్తకాలు కూడాను గ్రాంధిక భాషలోనే ఉండేవి. ఆ భాష చదవడం రాక, అందులో ఉన్న విషయం అర్థం కాక చాలా మంది కూడాను పాఠశాలలకి రావడం మానేశారనమాట. అందుకోసం సామాన్యుడికి కూడా విద్య అందుబాటులో ఉండాలి అనేసి ఎప్పుడైతే ప్రభుత్వం భావిస్తుందో అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం వ్యావహారిక భాషని ప్రవేశపెట్టాలి అనేసి పోరాడినటువంటి వాళ్ళన్నమాట. తర్వాత తొలి సాహిత్య పత్రిక ఏంటిది? తెలుగులో వచ్చినటువంటి సుజనరంజని మేడం. సుజనరంజని అనే పత్రిక మేడం. ఇది ఎప్పుడు వచ్చింది సుజనరంజని? 1864-67 మధ్య కాలంలో మేడం. ఏ పత్రికగా వచ్చింది ఇది మేడం? ఏ పత్రికగా ప్రారంభమైంది ఇది? మాసపత్రిక. నెలకు ఒకసారి వచ్చేది మేడం. నెలకు ఒకసారి వచ్చే మాసపత్రికగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది ఏమైంది? ఎలా మారిపోయింది? త్రైమాసిక పత్రికగా మారినప్పుడు ముగ్గురు ఈ పత్రిక నడపడంలో ప్రధాన పాత్రల్ని పోషించారు. ఎవరెవరు వాళ్ళు? ఎవరెవరు చెప్పండి. కృష్ణమాచార్యులు, బహుజనపల్లి సీతారామాచార్యులు. బహుజనపల్లి సీతారామాచార్యులు పేరు విన్నారా మీరు ఇంతకు ముందు? లేదు మేడం. లేదు మేడం. మీరు 5th సెమిస్టర్లో చిన్నయసూరి బాల వ్యాకరణం చదివేటప్పుడు ప్రౌఢ వ్యాకరణం రాశారు అని చెప్పాను ఒక ఆయన. ఎవరాయన? బహుజనపల్లి సీతారామాచార్యులు. ఈయన చిన్నయసూరి శిష్యుడే. బహుజనపల్లి సీతారామాచార్యులు
చిన్నేసూరి శిష్యుడే. ఈయన ఏం చేశాడు, ఏం రాశాడు, ప్రౌఢ వ్యాకరణం రాశారు. అలానే ఒక డిక్షనరీని కూడా రాశారు. దాని పేరేంటో మీరు వెతికి నాకు చెప్పాలి. ఈయన రాసినటువంటి డిక్షనరీ అంటే డిక్షనరీ నిఘంటువు, ఈయన రాసినటువంటి నిఘంటువు పేరేంటో నాకు రేపు మీరు చెప్పాలి. ఓకేనా? ఆ తర్వాత అముద్రిత గ్రంథ చింతామణి ఎక్కడి నుండి ప్రారంభమైంది? నెల్లూరు నుండి. అముద్రిత గ్రంథ చింతామణి నెల్లూరు నుండి ప్రారంభమైంది. దీంట్లో ఏం ప్రచురించే వాళ్ళు? ముద్రితం కాని గ్రంథాలు ప్రచురించేవారు. ముద్రితం కాని గ్రంథాలను ప్రచురించే వాళ్ళు అనమాట. ఆ ప్రచురించడం అన్నది చాలా పెద్ద పని. నేను సిపి బ్రౌన్ చేసేటప్పుడు చెప్పాను కదా, తాటాకులు అటు చివర ఇటు చివర విరిగిపోతూ ఉంటాయి, మధ్యలో చెదలు కొట్టేస్తూ ఉంటుంది, ఆ పద్యాల యొక్క లైన్లు కరెక్ట్గా ఉండవు, వాటి యొక్క ఛందస్సు చెడిపోకుండా, భావం చెడకుండా, అర్థం చెడకుండా వాటిని పరిష్కరించేసి ముద్రించాలి. చాలా పెద్ద పని. అలాంటి పనిని చాలా సాహసంతో చేసినటువంటి పత్రిక ఏంటిది? అముద్రిత గ్రంథ చింతామణి. ఈ అముద్రిత గ్రంథ చింతామణి స్ఫూర్తితోటి వచ్చినటువంటి మరో పత్రిక ఏంటిది? చింతామణి మేడం. చింతామణి ఎవరు రాశారు, ఎవరు వెలువరించారు దీన్ని? న్యాయపతి సుబ్బారావు గారు మేడం. న్యాయపతి కాదు, న్యాపతి. న్యాపతి సుబ్బారావు గారు. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి ప్రచురించారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? చింతామణి పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటి? వచన ప్రబంధాలు మేడం. తొలిసారిగా నవలల పోటీని ప్రవేశపెట్టింది. తొలిసారిగా నవలల పోటీని ప్రవేశపెట్టింది ఇదే. ఇంకా దీంట్లోనే విజ్ఞానేశ్వర్యము, బోధరాజ్యము, వరాహ పురాణము, మొల్ల రామాయణం లాంటి కావ్యాలు కూడా ప్రచురించారన్నమాట. తర్వాత ఆంధ్రభారతి పత్రిక. ఆంధ్రభారతి పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటి? తొలిసారిగా గురజాడ అప్పారావు రాసినటువంటి దిద్దుబాటులో మేడం. దిద్దుబాటు అనేటువంటి కథని ప్రచురించింది ఆంధ్రభారతి. ఇంతేకాకుండా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియల్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. అంటే ఈ ప్రక్రియలన్నీ కూడాను ఆధునిక కవిత్వంలో భాగాలే. ఏంటివి? కథలు, కథానికలు, నవలలు, వచన కవిత్వము, మాత్రా ఛందస్సులతో కూడినటువంటి కవిత్వము, ఇదంతా కూడాను ఆధునిక కవిత్వానికి సంబంధించింది. కాబట్టి వాటినన్నిటిని కూడా బాగా ప్రోత్సహించినటువంటి పత్రిక ఏంటిది? ఆంధ్రభారతి. ఆ తర్వాత ఈ జయంతి రామయ్య పంతులు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఏమొచ్చింది? ఏ పత్రిక వచ్చింది? ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక మేడం. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక. అయితే ఈ జయంతి రామయ్య పంతులు గారు దేన్ని సమర్థిస్తూ ఉన్నారు? గ్రాంథిక భాషను మేడం. గ్రాంథిక భాషని. కాబట్టి ఈయన అంతా కూడాను పద్య కావ్యాలని, వచన కావ్యాలని, నాటకాన్ని, అందులో ఉన్నటువంటి గుణదోషాలని, ఆంధ్ర వాంగ్మయంలో ఉన్నటువంటి గుణదోషాలని, శృంగార వర్ణనలని, గ్రామ్య ప్రయోగాలని, వీటన్నిటిని కూడాను వెలికి తీసి ప్రచురించేవాళ్ళు అన్నమాట. తర్వాత సాహితీ అనే పత్రిక. ఇది ఏ పత్రికగా మనం భావించాం? ద్వైమాసిక పత్రిక మేడం. ఈ ద్వైమాసిక పత్రికగా ఇది ప్రారంభమైనప్పుడు తర్వాత ఎలా మారిపోయింది? దేన్ని సమర్థించింది? ఇది ఏ భాషను సమర్థించింది? వ్యవహారిక భాష మేడం. వ్యవహారిక భాషావాదాన్ని సమర్థించింది. దీన్ని వెలువరించినటువంటి వ్యక్తి ఎవరు? తల్లావజ్కల శివశంకర శాస్త్రి. తల్లావజ్కల శివశంకర శాస్త్రి దీన్ని వెలువరించారు. ఆ తర్వాత పూర్తిగా గ్రాంధిక భాషను సమర్థించుకుంటూ వ్యవహార భాషను నిరసిస్తూ వచ్చినటువంటి పత్రిక ఏంటిది? వజ్రాయుధం మేడం. వజ్రాయుధం. దీన్ని ఎవరు వెలువరించారు? శ్రీపాద కృష్ణమూర్తి మేడం శాస్త్రి గారు. కృష్ణమూర్తి శాస్త్రి గారు
వెలువరించారు. ఆ తర్వాత అభ్యుదయ రచయితల సంఘం వెలువరించినటువంటి పత్రిక అభ్యుదయ. దీంట్లో శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం, రావిశాస్త్రి రాసినటువంటి దొంగ విధవ, ఇది చాలా ముఖ్యం, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. చలం రాసినటువంటి అభ్యుదయ సాహిత్యోద్యమం మన కర్తవ్యం లాంటి వ్యాసాలు, పుస్తకాలు, కావ్యాలు ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత జడ్చర్ల నుంచి మేడం ఒక అభ్యుదయం అంటే ఏంటి మేడం? అభ్యుదయము అంటే డెవలప్మెంట్. అభ్యుదయం అంటే డెవలప్మెంట్ వైపుగా కృషి చేయడం అన్నమాట. ఈ అభ్యుదయ సాహిత్యం రావడానికి ప్రధాన కారణము రష్యా విప్లవము. ఓకేనా? ఓకే. తర్వాత జడ్చర్ల నుండి వచ్చినటువంటి పత్రిక పేరేంటిది? సృజన మేడం. దీంట్లో ఎవరు రాశారు? విప్లవ రచయితలు. అక్కడ అభ్యుదయ సాహిత్యం అయితేనేమో ఇక్కడ విప్లవ సాహిత్యం. విప్లవము అంటే మార్పు, మార్పు కావాలి మాకు అనేసి రచనలు చేసినటువంటివన్నీ కూడాను సృజనలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ఇప్పటికీ కూడాను తెలుగు సాహిత్యానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి పత్రికలు ఏంటివి? ఇది స్వాతి, విపుల, చతుర, తెలుగు వెలుగు మేడం. వీటిల్లో ఏమేమి మూసేశారు? విపుల, చతుర, తెలుగు వెలుగు మేడం. ఇలాంటివన్నీ మూసేశారు. ఓకేనా? వీటిల్లో ఇంకా మనం క్వశ్చన్స్ అడగండి. ఓకేనమ్మా, క్లోజ్ చేయనా ఇది? ఓకే మేడం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి, ఏమైనా